మాలేపల్లిపై అగ్రవర్ణాలు ముఖ్యంగా రెడ్లు చేసిన దాడిని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడిలో ఎవరు పాల్గొన్నారో వాళ్ళ మీద ఇప్పటికీ ఏ సెక్షన్ నమోదైనాయో వాళ్ళందరినీ చట్టపరంగా అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నది. రాజకీయ విభేదాలు ఎన్నున్నా, రాజకీయ ఘర్షణలు ఎన్నున్నా, ఒక పల్లెల్లో ఉండబడే ముఖ్యంగా మహిళల మీద కూడా అమానుషమైన దాడి ఈ గ్రామంలో ఉండబడే రెడ్లు చేయడం జరిగింది. వాళ్లకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి అయిపోయింది. అదే సమయంలో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రెడ్డి అయిపోయారు. అదే సమయంలో ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనా కూడా నిర్వీర్యం చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక డిఎస్పీ రెడ్డి అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఒక డీజీపీ రెడ్డి అయిపోయాడు. చివరికి ముఖ్యమంత్రి రెడ్డి అయిపోయాడు. వాళ్ళకి ఇప్పుడు పట్టపగలు లేకుండా పోయింది. అందుకు సాక్ష్యం కోదాడలో జరిగిన రాజేష్ లాకప్ డెత్ ప్రధాన సాక్ష్యం. అందులో ప్రధాన నిందితుడు కూడా సురేష్ రెడ్డి. ఆయన మాత్రం సస్పెండ్ చేయాలి. ఇక్కడ నా మాలపల్లె మీద అతి కీలకమైన దాడి చేసిన నిందితులు రెడ్లు. ఇప్పుడు వాళ్ళ మీద ఆ రోజు తీవ్రమైన ఘటన కాబట్టే, ఆ రోజు తీవ్ర స్థాయిలో ఇది జరిగింది కాబట్టినే ఎస్పీ మొదలుకొని మొత్తం అధికారులందరూ ఇక్కడికి రాగలిగారు. రాజకీయ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలు అన్ని గ్రామాల్లో జరిగి ఉండవచ్చు, కానీ అన్ని గ్రామాలకు వెళ్ళలే. కానీ ఇక్కడ ఏకపక్షంగా దాడి జరిగింది, మాలపల్లి మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగింది కాబట్టి తీవ్రతను గుర్తించి ఎస్పీ వచ్చేశారు. కానీ ఇప్పుడు డిఎస్పీ పరిధిలో ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ కేసులు చూడాల్సింది, ఛార్జ్షీట్ వేయాల్సింది డిఎస్పీ కాబట్టి, డిఎస్పీ రెడ్డి కాబట్టి ఆ రోజు తీవ్రతను గుర్తించి జరిగిన దాడి కేసులో ఏ సెక్షన్లు అవుతున్నాయో ఆ సెక్షన్లను కాకుండా ఒక బలహీనమైన సెక్షన్లు పెట్టి వాళ్ళను భవిష్యత్తులో వాళ్ళకి శిక్షలు పడకుండా ఒక చేయడానికి ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఖచ్చితంగా ఆ కుట్రను మేము ఛేదిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరింత బలమైన సెక్షన్లు పెట్టాల్సిందే. కానీ ఇట్లాంటి దాడులు పునరావృతం కావద్దనుకుంటే ఇప్పటికే పెట్టిన సెక్షన్లకు తోడు బలమైన సెక్షన్లు పెట్టాల్సిందే. కానీ ఉన్న సెక్షన్లను బలహీనం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఎంఆర్పిఎస్ చూస్తూ ఊరుకోదనేసి కూడా మేము స్పష్టం చేస్తూ, నాగర్ కర్నూలులో కూడా ఒక 2 నెలల పసిబిడ్డ కూడా ఇవాళ వాళ్ళ దాడిలో చనిపోయే పరిస్థితి వచ్చింది. అంటే రెడ్ల ఆధిపత్యం ఏ స్థాయిలో తెలంగాణ పెరిగిందో అది సాక్ష్యంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎస్సీల మీద, మాలల మీద, మాదిగల మీద, బీసీల మీద, అణగారిన వర్గాల మీద ఎక్కడ అగ్రవర్ణాలు ఏ రూపంగా దాడి చేసినా, అది ఎక్కడ దాడి చేసినా ఖచ్చితంగా తిప్పికొట్టడానికి మాత్రం దళితులు, బలహీన వర్గాలు ఏకమై తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తూ, ఈ పోరాటంలో ఎంఆర్పిఎస్ నా నారాయణగూడెంకు సంబంధించిన నా మాల ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టే కాడ వాళ్ళు తలెత్తుకొని తిరిగే విషయంలో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ముందు వరుసలో నిలబడుతుంది. నా మాల ప్రజలకు అండగా నిలబడుతుందని కూడా గుర్తు చేస్తున్నాను.